తమ స్థితిగతుల్ని మార్చుకున్న గ్రహాలే అతనికి విధించాయని, అతను తన కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడని. అదేంటి మాత? అది ఎలాంటి గ్రహము? అంతగా పీడించే గ్రహమా? ఇది శనిదేవుని ప్రకోపం. దాని నుండి ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. గోమాత, ఈ ప్రకోపం ఎంత బలీయమైనదంటే త్రిమూర్తులు కూడా దీని నుండి తప్పించుకోలేకపోయారు. ప్రతి మనిషి కూడా శనిదేవుని ఈ ప్రకోపం చూసి భయపడతాడు. కానీ వాస్తవం ఏమిటంటే మనిషైనా లేక దేవతలైనా అందరూ కూడా న్యాయానికి అధిదేవతైన శనీశ్వరుని ఈ నిర్ణయానికి తలవంచక తప్పదు. అందుకే నేను ఏమీ చేయలేను. మరి ఇప్పుడు ఏం జరగనుంది మాత? ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మదేవులే తెలుపగలరు. నేను కేవలం ఒక్కటి చెప్పగలను. సంతోషి భర్త అనుభవించే బాధలకు ఇది కేవలం ఆరంభం మాత్రమే. అవునమ్మా, నువ్వు సంతోషిమాత పూజకి ఏర్పాట్లు చేసుకున్నావా లేదా? ఈరోజు 16 శుక్రవారం కదా? అవును కాకా, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మీరు దిగులు పడకండి, అంత మంచి జరుగుతుంది. ఉజ్వల్, డూ యూ థింక్ సంతోషిలో అంత పవర్ ఉందంటావా? సంతోషిలో పవరా? పవరాసే? ఏ పవర్ గురించి మాట్లాడుతున్నావు? అదే ఇందాక చూసావు కదా, సంతోషి మాత పవర్. అది ఏమైంది నీకు? నువ్వు బానే ఉన్నావు కదా? ఒకవేళ తనలో సంతోషిమాత పవర్ ఉంటే తను ఇక్కడ పని మనిషిగా ఉండేదా ఏంటి? అలాంటిదేమీ లేనప్పుడు ధైర్యకి ఏం జరుగుంటుంది? ఏమై ఉంటుంది అసలు? యూఆర్ రైట్. ఇది పవర్ కాదు, తను ఖచ్చితంగా ఏదో చేతపడి చేసుంటుంది. యు నో వాట్, యూర్ రైట్. యూర్ రైట్. నిజంగా ఈ లో క్లాస్ పీపుల్ ఉన్నారే బ్లాక్ మ్యాజిక్ చేయడంలో ఎక్స్పర్ట్స్. యా, నారాయణ నారాయణ. ప్రణామాలు దేవి పౌలమి. దేవి పౌలమి, అసలు ఎవరి కుండలిని అధ్యయనం చేస్తున్నారు మీరు? ఇది సంతోషి భర్త కుండలిని. ఈరోజు అతని జన్మదినాన అతని కుండలిలోని గ్రహస్థానాలు మారుతున్నాయి. ఈ రోజున ఆమె భర్తకు ఎలాంటి దశ ఆరంభం కానున్నదంటే నేనిక ఏమీ చేయాల్సిన అవసరమే ఉండదు దేవశ్రీ. అతను స్వయంగానే బాధలను అనుభవించనున్నాడు. నారాయణ నారాయణ. మధు, నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా, బాగా ఆలోచించి చేస్తున్నావుగా. ఎందుకంటే చూడు, ఇలాంటి పనులన్నీ మన రెప్యుటేషన్ మీద ఎఫెక్ట్ చూపించకుండా చేయాలి. ప్రతాప్, డబ్బు ప్రతి తప్పుని కప్పిపుచ్చుతుంది. అందుకే మీరు వర్రీ కాకండి. ఏమైంది కాకా? మీరాయన్ని అలా చూస్తున్నారేంటి? నాకు గుర్తున్నంత వరకు ఈ లాయర్ ఎవరో తెలుసా? ఆ రోజు నాకు కలిసిన అతనే. కావచ్చేమో కాకా, కానీ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారేంటి? కానీ ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడని? కాకా, అది తెలియాలంటే అతన్నే అడగాలి కదా. చూడమ్మా, నాకు ఏదో అనుమానంగా ఉంది. ఈ రోజు నుంచి నువ్వు మధును కంట కనిపెట్టుండమ్మా. మధు మేడంని కనిపెట్టాలా? నేనా? చూడమ్మా, నేను నీకు చెప్పింది నువ్వు చేయాల్సిందే. అలాగే.
భగవంతుడు తల్లి పిల్లల బంధాన్ని మించిన అద్భుతమైన బంధాన్ని దేన్ని సృష్టించలేదు. ఆంటీ, మీరు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నారు. మీరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. రాత్రి ధైర్యసరికి ఏదైనా కావాలంటే నేను ఇస్తానులేండి. నాకు నీ అవసరం లేదు. నేను ఒంటరిగా ఉండగలను. ధైర్య బాబు, సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ముందు టాబ్లెట్ వేసుకోండి. ఆంటీ, మీరేం దిగులు పడకండి. ధైర్య సార్ నన్ను తన గదిలో ఉండొద్దని చెప్పారు. కానీ నేను ఆయన్ని బయట నుండి అయినా చూసుకోగలను కదా. మాతా, గ్రహాల స్థితిగతులు మార్చడానికి మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. నారాయణ నారాయణ. అమ్మా గోమాత, ఇవేమీ సాధారణ గ్రహాలు కావు. స్వయానా శనిదేవుని మహర్దశ మాత, శనిదేవుని మహర్దశ. దీన్ని మార్చడం అన్నది ఇంచుమించు అసంభవమనే చెప్పాలి. మాతా, ఈ సమస్యకు ఏ పరిష్కారమూ లేదా? గోమాత, ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉంది. సంతోషికి ఒక విషయం తెలియాలి. గ్రహాలను శాంతపరచాలంటే పూజ చేయాలని. నాకు తెలుసు, సంతోషి తన భక్తి శ్రద్ధలతో గ్రహాలను కూడా తమ స్థానాలను మార్చుకునేలా ప్రసన్నం చేసుకోగలదని. నారాయణ నారాయణ. మన్నింపు కోరుతున్నాను మాత. అయినను సంతోషికి ఈ విషయం ఎలా తెలుస్తుంది మాత? ఎలా తెలుస్తుంది? మనం ఏదైనా మార్గం ఆలోచించాలి దేవర్షి. హలో, డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను. మీరెవరు? హలో డాక్టర్, నేను ధైర్య వాళ్ళ వదిన్ని మాట్లాడుతున్నాను, మధుని. ఇప్పుడు ధైర్య కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. అంటే మీరిచ్చే టాబ్లెట్లు పనిచేస్తున్నట్టున్నాయి. ఒకవేళ ఇలాగే పనిచేస్తే ధైర్య 2-3 రోజుల్లో కోలుకుంటాడు కదా, అవునా? చూడండి మధు గారు, పారాలిసిస్ ప్రభావం ఆయన మొక్క మీద లేదు, అందుకే ఆయన మాట్లాడగలుగుతున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకు రైట్ సైడ్ పూర్తిగా పారాలిసిస్ అటాక్ అయింది. ఓకే డాక్టర్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. ధైర్యం మీద ప్రేయర్స్ ప్రభావం ఉండాలంటే తన కోసం ఎవరైనా ప్రేయర్ చేయాలి కదా. ఇప్పుడు తన కోసం ఎవ్వరూ ప్రార్థనలు చేయరు. అలాగే తను తన కాళ్ళ మీద ఎప్పటికీ నిలబడలేడు కూడా. హఠాత్తుగా వాతావరణానికి ఏమైంది? గాలి దుమారమో తుఫాను ఏదో వచ్చేలా ఉంది. చాలా చల్లగాలులు కూడా వీస్తున్నాయి. డాక్టర్ ఎలాగూ ధైర్య సరిని చల్లగాలులు తగలకుండా చూడమని చెప్పారు. ధైర్య సరి గదిలోని కిటికీ తెరిచే ఉంది. కషాయం తర్వాత చూస్తాను. బాబు ధైర్య, పద నువ్వు కూడా మాతో పాటు పూజలో పాల్గొందు గాని. ధైర్య, 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 సంతోషి.